నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గుడివాడకు తాము 5 ర్యాబిస్ ఇంజెక్షన్లు పంపుతున్నాము అని, వాటిని కొడాలి నానికి వేయించాలి అని అన్నారు. ఇంకోసారి చంద్రబాబు జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అటు కేశినేని నాని ఆఫీస్ బోర్డులపై బుద్దా వెంకన్న కామెంట్లు చేశారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దీక్షలు పూనింది తానేనని, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ తనవి, చంద్రబాబువి అని అన్నారు. అంటే రాష్ట్రం మొత్తం తెలియదు ఎవరో కాదు, కొడాలి నాని. వాడు మొన్న పిచ్చి ముదిరి చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడని, చంద్రబాబు గారు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారని, ఈ పిచ్చుకొక కొడాలి నాని గారికి పిచ్చెక్కింది, వీడికి అర్జెంటుగా ర్యాబిస్ ఇంజెక్షన్స్ చేపియండి అని ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు మీడియా ద్వారా విన్నవించుకున్నా. వాడికి ఇంతవరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంజక్షన్లు పంపిలా. వీడంటాడు ఎన్టీఆర్ వర్ధంతికి నేను ముందే టౌన్ అంతా వర్ధంతులు చేస్తాను, టౌన్ అంతా తిరుగుతాడు అన్నాడు. అనగానే నాకు భయం వేసింది. ఏం భయం అంటే, వీడు మొత్తం అందరిని కరుతాడు, వెళ్ళిన చోటల్లా కరుతాడు, వాళ్ళకైనా ఇబ్బంది అని నా సొంత డబ్బులతో ఇది 5 ఇంజక్షన్లు, పిచ్చి కుక్కకి 5 ఇంజక్షన్లు చేపిస్తే పిచ్చి కుదిరిద్ది. పిచ్చి కుక్క కరిసిన వాళ్ళకి కూడా ఇంజక్షన్లు చేపించాలి. కాబట్టి పిచ్చి కుక్కకి ఈ ప్రభుత్వం వాడికి ఇంజక్షన్లు చేపించట్లేదు, ఇంజక్షన్లు పంపించట్లా. వాడు పిచ్చి మరీ ఓవర్ అయిపోయింది. రేపు జనవరి 18 మా బాసు మీటింగ్ ఉంది, అక్కడ వీడేమో ఊరంతా నేను తిరుగుతాను అంటున్నాడు కుక్కలాగా. ఈ కుక్క మళ్ళీ ఎవరిని కరిస్తే ఏమైద్దో అని ముందే వీడికి 5 ఇంజక్షన్లు పార్సెల్ ద్వారా గుడివాడ పంపిస్తున్నా.